యష్ బొద్దులూరి, మీరు టీడీపీ యాక్టివ్ కార్యకర్తనా లేకపోతే టీడీపీ అభిమాని? ఐఎమ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఈ మాట ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పి సూపర్ 6 హామీలు అమలు చేయడంలో డిలే చేస్తున్నారు అని ఒక ప్రధాన విమర్శ ఎదుర్కొంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా పట్ల వ్యవహరిస్తున్న తీరు సరైందేనా? నా దృష్టిలో చంద్రబాబు నాయుడు పాలనలో శాంతి భద్రతలు చాలా స్ట్రాంగ్ అని చెప్తారు, కానీ మహిళలను తిడితే మేము వెళ్ళి దౌర్జన్యం చేస్తాము అని అంటే చట్టము ఉన్నట్ట, శాంతి భద్రతలు ఉన్నట్ట, ఎవడికి వాడు చట్టాన్ని చేతిలో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పాలన సవ్యంగా ఉన్నట్ట. మై పాయింట్ ఈస్ వెరీ సింపుల్. ఈలోపే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద పడడం జరిగింది, దౌర్జన్యం చేయడం జరిగింది, దాడి చేయడం జరిగింది. నేను ఓపెన్ చెప్తానండి, నేను చెప్తున్నా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం కాదు. అంటే నెక్స్ట్ సీఎం లోకేష్ అవుతుందా? చంద్రబాబు తర్వాత లోకేషే. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ ఏమవుతారు అప్పుడు? నేను అంటుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో ఎలాంటి సంబంధం లేదు. నాకు పార్టీతో ముఖ్యం. సో ఎన్నికల్లో మాట్లాడినప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొస్తాము, రెడ్ బుక్ని అమలు చేస్తాము అని నారా లోకేష్ అనేక సభల్లో చెప్పాడు. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు అవుతుందా? అమలు చేస్తాం, తప్పకుండా అమలు చేస్తాం. దానిలో ఇప్పటి వరకు అయిందా, ఇంకా అవుతుందా? ఇంకా రెడ్ బుక్ లో మీరు ఓన్లీ శాంపుల్స్ మాత్రమే చూసిర్రు. చాలా పెద్దగా ఉంది రెడ్ బుక్. ఇప్పుడు మీ మీద పర్సనల్గా 13 కేసులు పెట్టారు. ఆ కేసుల పరిస్థితి ఏంటి?